గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మనల్ని చాలాసార్లు చాలామంది ప్రశ్నించొచ్చు. యేసు ప్రభువు నీకేం చేశాడండి? నీకు ఎందుకు ఆయన నమ్ముకుంటా ఉన్నారు? ఆయన నీకేం చేశాడని చాలామంది విచిత్రంగా మాట్లాడొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన మన కోసం ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, అపోస్తల కార్యములు 20:28 చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. హల్లెలూయా! సీ ఇక్కడ దేవుడు మనల్ని ఎలా సంపాదించుకున్నాడంటే అండి, ఎలా మనల్ని దేవుడు సంపాదించుకున్నాడంట అంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడంట అండి. డబ్బులిచ్చి గాదు, ఏదో మాటలు చెప్పి గాదు, ఏదో మభ్యపెట్టి గాదు, తన స్వరక్తాన్ని ఇచ్చి, సంపూర్ణమైన రక్తము, నిష్కళంకమైన రక్తము ఆయన చిందించి, నీ పాపముల కోసము, నా పాపముల కోసము విమోచన క్రయధనముగా ప్రభువు అర్పించుకున్నాడండి. తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఆయన మనల్ని ఎంత వెల పెట్టి కొన్నాడంటే, తన సొంత రక్తాన్ని ఇచ్చాడండి. తన స్వరక్తాన్ని ఇచ్చాడు. తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. సో క్రీస్తును మనం వెంబడిస్తూ ఉన్నామంటే మనం ఎంతో విలువైన వ్యక్తులమండి. ఆయన ప్రాణముకు ఎంత విలువ ఉందో నీ జీవితానికి, నా జీవితానికి అదే విలువ ఉంది. హల్లెలూయా! సో మనమందరము కూడా యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్న సంఘము కాబట్టి, ఆయన వచ్చేంత వరకు, ఆయన రాకడ వరకు మనమందరము కూడా ఆయన వలె పరిశుద్ధులుగా ఉందాం. ఆయన కోసం ఎదురు చూద్దాం. ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉందాము. తప్పకుండా ఒకరోజు ఎత్తబడే సంఘంలో మనం ఉంటాము. అట్టి కృప దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.